క్రిస్మస్ సందర్భంగా మనం క్రిస్మస్ వేడుక చేసుకుంటున్నాం. నవంబర్ 20వ తారీఖు నుంచి ప్రపంచం అంతా ఎక్కడ చూసినా ఒకటే హడావుడి. మన మచిలీపట్నం బందరు రోడ్లో మేము వరప్రసాద్ నేను బైక్ మీద తిరుగుతున్నప్పుడు ప్రతి షాప్ మీద నక్షత్రాలు వేలాడుతున్నాయి. చందన బ్రదర్స్ వాళ్ళు, ఇంకా ఏ బ్రదర్స్ ఉన్నారో తెలుసు మీకు, ఏ షాపుల వాళ్ళు, బంగారం కొట్లోళ్ళు, బట్టల షాపుల వాళ్ళు, ఫ్యాన్సీ షాపుల వాళ్ళు, అందరూ కూడా రెడీమేడ్ షాపుల వాళ్ళు నక్షత్రాలు వేలాడి తీశారు. ప్రపంచమంతా కోలాహలంగా ఉంది. ప్రిమిట్లరా, ప్రపంచమంతా జరుపుకుంటున్నటువంటి ఆగస్టు 15 మనకు పండుగ. జూలై నెల 4వ తారీఖు నాడు అమెరికా వాడికి పండుగ. ఆగస్టు 15 భారతదేశానికి పండుగ. అలాగనే మీ కూతురో కొడుకో పుట్టినరోజు మీకు పండుగ. కానీ ప్రపంచమంతా జరుపుకునేటువంటి పుట్టినరోజు పండుగ ఏదైనా ఉందంటే అది ప్రపంచమంతటి కొరకు జన్మించిన యేసుక్రీస్తు పుట్టినరోజు పండుగ మాత్రమేనమాట. అది చాలామంది ఆయన ఇంపోర్టెడ్ గాడ్ అంటారు అనమాట. దిగుమతి చేసుకున్న దేవుడు కాదు ఆయన. ఈరోజు పాలస్తీనా అనబడిన దేశంలో ఉన్న బెత్లెహేము అనేది ప్రపంచానికి నడిబొడ్డు. ఉదాహరణకి విజయవాడ అలంకార్ సెంటర్ ఎలాగో ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి ఆ ఇస్రాయేల్ అనబడిన ఇది పాలస్తీనాగా విడిపోయింది. ఆ దేశమందు ఉన్నటువంటి బెత్లెహేము అనేది ప్రపంచానికి ముఖ్య స్థానం. కాబట్టి నేను ఒక అమెరికా వాళ్ళ దేవుడిని కాదు, నేను నల్లవాళ్ళ దేవుడిని కాదు, నేను తెల్లవాళ్ళ దేవుడిని కాదు, నేను పలానా కులానికి దేవుడిని కాదు, పలానా మతానికి దేవుడిని కాదు, నేను అందరికీ ప్రభువునని ఆయన భూగోళానికి మధ్య భాగంలో ఉన్నటువంటి బెత్లెహేము అనేటువంటి పురములో ఆయన జన్మించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు వారు జన్మించి 2022 సంవత్సరాలు అయింది. మీరు అనొచ్చు, మీరు చూసారా అనొచ్చు అనమాట అండి. ఎవరినైనా ఈరోజు తారీఖు ఎంత అంటే, ఈరోజు తారీఖు ఎంత చెప్పండి? ఈరోజు తారీఖు ఎంత? 18/12/2022 సంవత్సరం. ఏమిటి 2022 సంవత్సరం అంటే ఈ అనంతకాల గమనం. మనం రోజుని 4 భాగాలుగా విభజిస్తాం. ఉదయం అని, మధ్యాహ్నం అని, సాయంకాలం అని, రాత్రిని విభజిస్తాం. అలాగని ఋతువులను కూడా మనం ఆ ప్రకృతిలో కలిగే మార్పులను ఋతువులుగా విభజిస్తాం. కాలాలుగా వర్షాకాలం అని, శీతాకాలం అని, తర్వాత వేసవి కాలం అని విభజిస్తాం కదా. అలాగని గుర్తుగా ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని డివైడ్ చేస్తుంటారు అన్నమాట, గుర్తుగా అనమాట. ఇప్పుడు వార్డులుగా విభజిస్తారు, ఇక్కడ కార్పొరేట్ డివిజన్స్గా విభజిస్తారు. ఇప్పుడు మీరు ఏ ఊర్లో ఉన్నారు? విజయవాడలో ఉన్నారు. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఏ ప్లేస్లో ఉన్నారు? మీరు అరంగల్పేటలో ఉన్నారు కదా, రైట్. అలాగని ఈ అనంతకాల గమనాన్ని మధ్యగా విడగొట్టాలని చరిత్రకారులు ఆలోచించేసి ఎవరి జన్మదినాన్నైనా ప్రామాణికంగా చేసుకుని చరిత్రను 2గా విభజిద్దాం అనుకున్నారు. అప్పుడు అలెగ్జాండర్ని, చరిత్రలో పుట్టినవాడు అలెగ్జాండర్ ది గ్రేట్, 32 ఇయర్స్కి ప్రపంచాన్ని జయించిన వీరుడు అలెగ్జాండర్. ఆయన జన్మదినాన్ని ప్రామాణికంగా చేసుకుని చరిత్రను 2గా విభజిద్దాం అనుకున్నారు. కానీ ఆయన నచ్చలా. ఎందుకంటే ఆయన యుద్ధాలు చేశాడు, ప్రజలు చంపాడు, రక్తాన్ని కళ్ళ చూశాడు. కాబట్టి రక్తసిక్తమైన చరిత్ర కదా, అతడు వలన ప్రయోజనం లేదు అని అతడి పుట్టుకుని ప్రామాణికంగా చేసుకోలేదు. అలా చాలామందిని జీవితాలను పరిశీలన చేశారు. అప్పుడు చరిత్రలో పుట్టినవాడు, చరిత్రలో జన్మించినవాడు, చరిత్రను ప్రభావితం చేసినవాడు, గొప్ప విషయం ఏంటంటే తన రక్తాన్ని, పరాయి వాళ్ళ రక్తాన్ని చిందించకుండా తన స్వరక్తాన్ని చిందించి ప్రేమ అనే ఆయుధంతో ప్రపంచాన్ని జన్మించినవాడు, ప్రేమతత్వాన్ని ప్రపంచానికి బోధించినవాడు, ప్రేమతో ప్రపంచాన్ని తన వైపు ఆకట్టుకున్నటువంటి ఏకైక మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చరిత్రలో పుట్టాడు. కాబట్టి ఆయన చరిత్రలో పుట్టాడు అనడానికి మీరు అనొచ్చు అనమాట అండి. కానీ గొప్ప విషయం చెప్పమంటారా? దేవుడు చాలా గొప్పవాడు. ఏమిటంటే ఇప్పుడు మీరందరూ ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తద్దు అన్నది, కానీ ఆధార్ కార్డులు ఎవరు లేరు. ఇప్పుడు అనే ముసలిదాన్ని సైతం తీసుకెళ్ళి ఆధార్ కార్డు ఫోటో తీపించి పెట్టారన్నమాట, పెన్షన్ రాదని చెప్పని. అలాగనే పిల్లడు పుట్టంగానే రికార్డ్ చేసుకుంటాం అనమాట అండి. ప్రతి ఒక్కరికి ఏముంది చెప్పండి?
ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఓటు ఉంది. తర్వాత మనమందరం ఎక్కడున్నాం చెప్పండి? జనాభా లెక్కలో ఉన్నామన్నమాట అండి. గొప్ప విషయం చెప్పంటారా? ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా సీజర్ అగస్టిస్ అనేటువంటి ఆయన పరిపాలనా కాలంలో ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా జనాభా సంఖ్య లిఖించబడినటువంటి సందర్భము యేసుక్రీస్తు వారు జన్మించిన సందర్భం అనమాట అండి. యేసుక్రీస్తు జన్మదినంలో రోమా గవర్నర్, రోమా చక్రవర్తి ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఆయన ప్రపంచమంతటికి చాటింపు వేశాడు. ఏమనంటే ప్రపంచంలో జనన సంఖ్యను లెక్కిస్తున్నాం, సెన్సస్ రాస్తున్నాం, జనాభా లెక్కలు రాస్తున్నాం. కాబట్టి ఆయా ఊళ్ళలో చెదిరిపోయిన వాళ్ళందరూ మీ స్వగ్రామాలకు చేరుకుని జనాభా లెక్కలో మీ పేర్లు రాయించుకోండి అని చెప్పి అన్నారనమాట అండి. అద్భుతం. యేసు పుట్టే సమయానికే జనాభా సంఖ్య ప్రారంభమైందనమాట అండి. అద్భుతమైన సంగతి చెప్పమంటారా? ఆ బెత్లెహేములో పుట్టినటువంటి, అసలు వాస్తవంగా చెప్పాలంటే కనుక మరియమ్మ యోసేపులు గలిలయ దేశంలో ఉండేవాళ్ళు, ఆ నజరేతులో ఉండేవాళ్ళు. అక్కడ ఉండేటువంటి దావీదు వంశస్థుడైన యోసేపు మరియమ్మ గారు డెలివరీ అయ్యే సమయానికి మరి వాళ్ళు యూదా దేశంలో బెత్లెహేముకి రావడానికి సందర్భం ఏంటి? జనాభా సంఖ్యలో వాళ్ళ పేర్లు లిఖించబట్టడం కోసం అన్నమాట అండి. గొప్ప విషయం చెప్పమంటారా? వాళ్ళు జనాభా సంఖ్యలో వాళ్ళ పేర్లు రాసుకోవడానికి వాళ్ళు వచ్చారు అనుకున్నారు. కానీ దాని వెనుక మీకా గ్రంథంలోనే మీకా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చాడు. ఇదిగో ఇశ్రాయేలును ఏలబోవువాడు, రక్షకుడిగా పుట్టేవాడు యూదా దేశంలోని బెత్లెహేములో జన్మించాలి అని ప్రవచనం ముందుగా వ్రాయబడింది. దేవుడు ముందుగా సెలవిచ్చాడు. కాబట్టి ఆ ప్రవచనానికి నెరవేర్పుగా ఆయన ఎక్కడ పుట్టాలని ఆయన తలంచాడో అక్కడే పుట్టడానికి ఈ జనాభా సంఖ్య, అర్థమైందా, ఒక అవకాశం ఆస్కారం కలిగించినప్పుడు అద్భుతంగా ఆమె డెలివరీ నొప్పులు వచ్చే టయానికి అక్కడికి వచ్చేసారు. వీళ్ళు ఎక్కడికి? బెత్లెహేముకి వచ్చేసారు. ఆ టైంలో అందరూ ఇప్పుడు వాలంటీర్లు వస్తున్నారు. మరి ఆ రోజుల్లో వాలంటీర్లు, ఆ గవర్నర్ వాలంటీర్లు వచ్చేసి పేర్లు రాసుకుంటున్నారు. అద్భుతం చెప్పమంటారా? మరియమ్మ యోసేపులు వాళ్ళ పేర్లతో పాటు యేసుక్రీస్తు, మీకు గొప్ప మాట చెప్పమంటారా? ఇప్పుడు మా నవీన్ ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి పుట్టి 5 నెలలైందా 3 నెలలైందా? అయ్యా 5 నెలలు అయిపోయింది, 6వ నెల వచ్చింది. పాప 5 నెలల నుంచి గొడవ. అన్నయ్య మా అమ్మాయికి ఏదైనా పేరు పెట్టు, మా అమ్మాయికి ఏదైనా పేరు పెట్టు అని చెప్పి ఇంతవరకు పేరు పెట్టలే నేను అన్నాడు. కనీసం క్రిస్మస్ పండుగ పేరు పెట్టను అంటున్నారు. గొప్ప విషయం చెప్పమంటారా? యేసు ప్రభువు పేరు పుట్టక ముందే పెట్టబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పుట్టక ముందే పెట్టబడింది యేసు ప్రభు. ఇదిగో కన్యక గర్భవతివై కుమారుడి కరుడు, ఆయనకు యేసు అనే పేరు పెట్టుదురు. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ యోసేపు అక్కడ సత్రం దగ్గర కూర్చుంటే ఈ జనాభా లెక్కలు వచ్చారు. వచ్చి ఏమ్మా ఈ ఊరే కదా? అయ్యా మాది ఈ ఊరేనయ్యా, బతుకుదేరి కోసం అక్కడికి వెళ్ళామయ్యా, జనాభా లెక్కలని మేము ఆదరాబాదనగా వచ్చేసామయ్యా, నిండు గర్భిణిని తీసుకొచ్చాం. వచ్చే టయానికి ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఎప్పుడు రాలా, వచ్చే టయానికి నా భార్య డెలివరీ అయిపోయింది, ఈ ఊరికి రాగానే డెలివరీ అయిపోయింది. సరే, ఆడపిల్ల మగపిల్లోడు ఉన్నాయా, దేవుడు ముందే చెప్పాడయ్యా. సరే మీ పిల్లోడి పేరు కూడా రాసుకోండి, పేరు చెప్పండి. ఏంటి పేరు? యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన పేరు జనాభా సంఖ్యలో రాయబడింది. కాబట్టి ఆయన ఊహల్లోనో ఆలోచనలోనో కల్పనా గాథల్లోనో పుట్టినవాడు కాదు, కానీ ఆయన చరిత్రలో జన్మించిన దేవుడు. హీస్ హిస్టారికల్ గాడ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన చరిత్రలో జన్మించాడు. జనాభా లెక్కలో ఆయన పేరు రాయబడింది ఈ రోజు కూడా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుక్రీస్తు జన్మను ప్రామాణికంగా చేసుకుని చరిత్ర 2గా విభజిద్దాం అనుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టుకను బిఫోర్ క్రైస్ట్ అన్నారు, క్రీస్తు పూర్వం అన్నారు. యేసుక్రీస్తు జన్మ తర్వాత దినాలను ఏమన్నారు అంటే ఏడి అన్నారు. ఏడి అంటే అన్నో డామినా, అంటే ఇన్ ద డేస్ ఆఫ్ ది లార్డ్ అని, ప్రభు పుట్టిన తర్వాత దినములు అని అర్థం అనమాట అండి. కాబట్టి ఈ రోజున అరండేలపేట వాళ్ళని ప్రార్థన చేసే వాళ్ళని మనం అడిగితే ఈ రోజు డేట్ ఏంటంటే 18/12/2002. దాని అర్థం ఏంటి? యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించి 2022 సంవత్సరాల 11 మాసాల 18 దినాలు అయింది అని నువ్వు చెప్పకనే చెప్తున్నావు. స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. గొప్ప విషయం చెప్పమంటారా? కొంతమంది భర్తలు ఉంటారు, భార్య పుట్టిన తారీఖు తెలియదు,
కొంతమంది పిల్లలు పుట్టిన తారీఖు తెలియదు, అడుగుతారు ఏమో మనకు పెద్దోడు ఎప్పుడు పుట్టాడే అంటాడు, ఆ అంటది భూకంపం వచ్చినట్టు పుట్టాడు అంటాడు. మొన్నట్లాగా మా ఊర్లో ఒక భూకంపం నాటి పేరు భూకాలేసారి పెట్టారు అనమాట. ఆడు లైలా తుఫాన్ పెట్టారంటే అచ్చంగాడికి లైలా తుఫాన్ అని పెట్టారు. కానీ గొప్ప విషయం చెప్పమంటారా, నీ పుట్టినరోజు నువ్వు రోజు గుర్తు చేసుకోకపోవచ్చు, నా పుట్టినరోజు నేను మర్చిపోవచ్చు, కానీ ప్రపంచం అంతా ప్రతిరోజు యేసు పుట్టుక గుర్తు చేసుకుంటూనే ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసు పుట్టుక లెక్కిస్తూనే ఉన్నారు. అది ఏ కులమైనా, ఏ మతమైనా, అరణ్యాలపేట అయినా, గవర్నర్ పేట అయినా, విజయవాడ అయినా, గుడివాడైనా, మచిలీపట్నం అయినా, ఏదైనా, నర్సాపూర్ అయినా, పాలకోలైనా, మీకు కూడా అదే డేట్గా మీరు ఏమైనా గ్రహాంతర వాసులు ల్యాండ్ అయ్యారు ఇక్కడ. స్తోత్రం చెప్పి మనిషి పుట్టిన ప్రతి వాడికి ఇదే డేట్. స్తోత్రం చెప్పండి ఇక్కడ. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే హీఈస్ బోర్న్ ఫర్ అస్. యేసుక్రీస్తు జన్మించాడు అనడానికి చరిత్ర ఆధారం ఉంది, తారీఖు ఆధారం ఉంది, తారీఖులతో సహా ఆధారం ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకంటే ఏం ఆధారం కావాలండి? ఏమంటే యేసు ప్రభు ఎప్పుడు పుట్టినట్టున్నాడండి, మరి ఏ సంవత్సరం అంట అనుకోవడానికి అవకాశం లేదు. క్లియర్ కట్గా 2022 సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడు. అది డేట్ చెబుతుంది. కాబట్టి ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసుక్రీస్తు జన్మించాడు అనటం నిస్సందేహం. రైట్. అయితే ఈ రోజున నేను చెప్పొచ్చేది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎలా జన్మించాడు అనడానికి కొన్ని మాటలు మీతో చెప్తాను. ఇప్పుడు యెషయా గ్రంథం 9:6లో ఒక మాట వ్రాయబడింది, మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను. ఇక్కడ మాట గమనించండి, మనకు కుమారుడు అనుగ్రహించబడను. అమ్మ మనకి ఎవరికట్టని చెప్పండి, మనకి అంటే నాకు కుమారుడు అనుగ్రహించాడు అంటే మరియమ్మ గారు కుమారుడిని కన్నది. ఆయన మరియమ్మ గారు కుమారుడిని కన్నది ఆమె కోసం కాదు, ఎవరి కోసం? మనందరి కోసం, నీ కోసం, నా కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం. అందుకని మనకి కుమారుడు అనుగ్రహించబడెను. అయితే ఆ కుమారుడిని నీ కుమారుడుగా నువ్వు స్వీకరించి తీసుకెళ్తే నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఒక మాట మీతో నేను చెప్తాను, మనకి కుమారుడు. అయితే ప్రియ బిడ్డలారా, కుమారుడు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. కొడుకులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇక్కడ కొడుకులు ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే దించండి. అయ్యో కొడుకులు లేరే అని వాకండి. కొడుకులు ఉన్న వాళ్ళంతా పెద్దగా ఏమీ ఆనందంగా లేరు. సూత్రం చెప్పండి హల్లెలూయా. మన కొడుకులు లేరే అని బాధపడటానికి. ఇక్కడ పాయింట్ గమనించండి. విషయం ఏంటంటే అసలు కుమారుడు అంటే అర్థం ఏంటంటే కుస్సితాన్ మారయతి ఇది కుమార అన్నారు. కుస్సితాన్ మారయతి ఇది కుమార. కుస్సితాన్ అంటే కుళ్ళు, కుళ్ళు అంటే పాపం. మారయతి అంటే హరించేవాడు, అంటే మనిషిలో ఉన్న పాపం అనే కుళ్ళు చెడుని హరించేవాడు, అంటే పరిహరించేవాడు. ఇది కుమార. మానవునిలో ఉన్న, మనలో ఉన్న కుళ్ళు, కుషిత్వం, పాపాన్ని పరిహరించేవాడే కుమారుడు. ఆ కుమారుడు, నీకు పుట్టిన కుమారుడు నీ పాపాన్ని పరిహరించలేడు. ఎందుకు? పాపిని పుట్టినవాడు ఎలాగుంటాడు? పాపిని పుట్టినవాడు ఏమవుతాడు చెప్పండి? మీరు చెప్పండి. కోతికి ఏం పుడుతుంది? విజయవాడలో కూడా అంతేగా. కుక్కకి, గేదెకి, గేదె పుట్ట దూడ పుడుతుంది. కోడికి కోడి పిల్ల పుట్టదు నాయన, గుడ్డు పెడద్ది, గుడ్డు పిల్ల ఉత్తి కదా. ఇప్పుడు చెప్పండి, మనిషికి ఏం పుడతాడు చెప్పండి అమ్మా? మనిషికి ఎవరు పుడతారండి? మనిషికి ఆలోచిస్తున్నారండి. మనిషే పుడతాడు. కాబట్టి ఆఫ్రికాడు పుట్టాడు నల్లగుంటాడు, అమెరికాడు పుట్టాడు తెల్లగుంటాడు, కానీ మనిషికి మనిషే పుడతాడు. మనిషి ఎవరు చెప్పండి? మనుషులు ఎవరు? అది కరెక్టే. మనుషులందరూ పాపులు, ఏ భేదమున లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పాపి అయిన మనిషికి ఎలా పుడతాడు చెప్పాలి? పాపే పుడతాడు. దేవుడికి ఎవరు పుడతారు? దేవుడే పుడతాడు. చప్పట్లు కొట్టాలి సార్ గట్టిగా. హల్లెలూయా. మనిషికి పుట్టినోడికి మనిషి బుద్ధి. కొంతమంది అసలు 30 లక్షలు అన్ని మన లక్షణాలే.
హల్లెలూయా. చెప్పారు కదా, మనిషికి పుట్టినవాడు ఎలా ఉంటాడండి? మనిషిగా ఆలోచిస్తాడు, మనిషి వల్ల జీవిస్తాడు, మనిషిలాగానే ప్రవర్తిస్తాడు. దేవునికి పుట్టినవాడు, దేవుని కుమారుడు ఎవరిని పోలి ఉంటాడు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆ దేవుని కుమారుడు ఎవరి కోసం పుట్టాడు? మన కోసం పుట్టాడు. అయితే ఇప్పుడు కుమారులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తారు కదా, ఎత్తారులా చెప్పండి, ఎత్తారు కదా. ఇప్పుడు ఎవరినైనా అంటే అడగాలని భయం వేస్తుంది, ఎవరిని అడగాలి తెలియలేకపోతుంది. ఇప్పుడు మీ కుమారుల్లో ఉన్న ఒక మంచి లక్షణం చెప్పండి అంటే ఎవరైనా చెప్తారా? జయరాజ్ అంకుల్ అడుగుతారు. వాళ్ళ కుమారుడు కూడా ఆయన కుమారుడు కూడా బ్యాంక్ మేనేజర్, చాలా మంచివాడు. మీ కుమారులు మీకు బాగా నచ్చే లక్షణం ఒకటి చెప్పండి టకానే. పెద్దలు గౌరవిస్తాడు, అంటే చక్కగా హంబుల్గా ఉంటాడు. వెరీ గుడ్. ఆ తర్వాత అయ్యా నీకు కుమారులు ఉన్నారు కదా రవికుమార్, ఎంతమంది ఉన్నారు మీకు? ఒక్కడే. మీ కుమారులు మంచి లక్షణం చెప్పండి. దేవుని పరిచర్యలో ఉన్నాడు. వెరీ గుడ్. ఇక్కడే ఉన్నాడు జగదీష్. అయ్యా నీ కుమారులో ఉన్న మంచి లక్షణం చెప్పయ్యా. అయ్యా బేదల మీద అమ్మాయిల మీద, బేదల మీద జాలి చూపిస్తాడు. ఇప్పుడు మన కుమారులు మక్కుంది కదా, మీ కుమారులకు మంచి లక్షణం చెప్పక. కూర్చొని చెప్పండి. మీరు మీ అబ్బాయి కోసం నిలబడి రోజుకి రావాలి. దేవుని పరిచయం పట్ల చాలా ఆసక్తి ఉంటాడు. ఓకే. అయితే ఇప్పుడు మనము ప్రకటిస్తున్న యేసు అనే పేరుతో నీ కొరకు నా కొరకు పుట్టిన కుమారుడులో ఉన్న 5 పేర్లు మీతో చెప్తాను. ఆ కుమారుడు ఎలాంటి కుమారుడు అనే విషయాలు చెప్తాను. ఆ కుమారుడు నువ్వు ఎందుకు స్వీకరించాలో చెప్పి క్లోజ్ చేస్తాను నేను. ఇప్పుడు ఈ కుమారుడు ఎలాంటి కుమారుడు అంటే చూద్దామా? నేను చెప్తాను, అవసరమైతే మీరు రిఫరెన్స్ స్టార్ట్ అవుతారు. యోహాను సువార్త 3:16 ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. ఇక్కడ గమనించండి, ఆ కుమారుడిలో ఉన్న విశేషం ఏంటంటే ఆయన అద్వితీయ కుమారుడు. ఈ రోజు నేను దాని గురించి చాలాసేపు ఈవినింగ్ నేను దాని మీద చాలా స్టడీ చేశాను, రాత్రి నుంచి కూడా స్టడీ చేస్తున్నా. అద్వితీయ కుమారుడు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అద్వితీయ కుమారుడు? అద్వితీయ కుమారుడు అనే మాట ఇంగ్లీష్ లో బిగాటెన్ సన్ అని ఉందన్నమాట అండి. బిగాటెన్ సన్ అంటే అర్థం ఏంటంటే, ప్రభునందు ప్రియబిడ్డలారా, బిగాటెన్ సన్ అంటే ఏంటంటే తండ్రి పోలికలో పుట్టిన కుమారుడు, అద్వితీయ కుమారుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఇందాక మీరు చెప్పారు ఆయన ఎవరంటే దేవుని పోలికగా పుట్టినవాడు. అంతేకాదు కొలసి, ఇప్పుడు చదవండి, కొలసిలోకి రండి త్వరగా. కొలసి పత్రికలోకి రండి. 1వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. కొలసి పత్రికలోకి రండి ఒకసారి. కొలసి పత్రిక 1:15 చదవండి. తర్వాత 2:6 తీయండి. కొలసి పత్రిక 1:15 ఒక మంచి మాట రాయబడింది. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై. ఓకే, ఎవరికండి ఆయన? అదృశ్య దేవుని యొక్క స్వరూపము. అలాగే ఫిలిప్పి 2:6 కూడా రండి ఒకసారి. ఫిలిప్పి పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపము. ఓకే, ఇప్పుడు చెప్పండి, అద్వితీయ కుమారుడు అంటే తన తండ్రి అయిన దేవుని స్వరూపము కలిగిన వాడు. హి జస్ట్ లైక్ గాడ్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హి ఇస్ గాడ్ బికాజ్ హి ఇస్ బోర్న్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని దైవ కుమారుడు. మనకలాగా పుట్టినవాడు కాదు. పరిశుద్ధాత్మ వలన ఆ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు వసిస్తుంది. నీవు ప్రపంచానికి దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించడానికి, దేవుడి ప్రేమ ఎలా ఉంటుందో రుచి చూపించడానికి దేవుడు కుమారుడిగా దిగవచ్చాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ప్రభునందు ప్రియబిడ్డలారా, అద్వితీయ కుమారుడు అంటే సాక్షాత్తు ఆయన దైవ అవతారము, దైవ స్వరూపము. ఇఫ్ యు వాంట్ టు సీ గాడ్, సీ జీసస్. ప్రభునందు ప్రియబిడ్డలారా,
ఆయన ఎవరు? అద్వితీయ కుమారుడు. రెండోది అద్వితీయ కుమారుడు కాబట్టి ఆయన ఎలాంటి కుమారుడో తెలుసా? ఎందుకు అద్వితీయ కుమారుడు? ఆయన దేవుని కుమారుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏ కుమారుడు చెప్పండి? ఆయన దేవుని కుమారుడు కాబట్టి అద్వితీయ కుమారుడు, సన్ ఆఫ్ గాడ్. మూడోది ఏంటో చెప్పమంటారా? ఆ దేవుని కుమారుడు ఏ కుమారుడిగా జన్మించాడు లోకంలో? మనిషి కుమారుడిగా జన్మించాడు. స్తోత్రం చెప్పండి ఇక్కడ. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడికి లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఏ రూపంలో పుట్టాడు ఆయన? చెప్పాలి, ఏ రూపంలో పుట్టాడు చెప్పండి? మనిషి కుమారుడిగా పుట్టాడు. సన్ ఆఫ్ మ్యాన్, బిగాటెన్ సన్, సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్. అద్వితీయ కుమారుడు అన్నాను. రెండోది ఏమన్నాను చెప్పండి? దైవ కుమారుడు. మూడు మనిషి కుమారుడు. నాలుగోది ఆయన ఎలాంటి కుమారుడో తెలుసా? మీరు ఇప్పుడు చెప్పండి. ఆయన ఏ వంశంలో పుట్టాడు? యూదా గోత్రము, దావీదు వంశం. దావీదు ఎవరు? రాజు. ఏ వంశంలో పుట్టాడు ఆయన? రాజవంశంలో పుట్టినాడు. ఏమవుతాడు? రాకుమారుడు యేసు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, ఈజ్ ద ప్రిన్స్. ఆయన రాకుమారుడుగా పుట్టాడు. రాకుమారుడు ఆయన. రాజే కుమారుడిగా దిగి వచ్చాడు. రాజకుమారుడు ఏమవుతాడు? రాకుమారుడు అవుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత ఆ కుమారుడు వచ్చాడు, తన పని పూర్తి చేసుకు వెళ్ళాడు. ఇప్పుడు మీరు చెప్పండి, కాస్తంత బైబిల్ జ్ఞానం ఉన్నవాళ్ళు, చర్చ అనుభవం ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఆ కుమారుడు ఏ కుమారుడిగా రాబోతున్నాడు? పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏ కుమారుడిగా రాబోతున్నాడు చెప్పండి? ఆయన పెండ్లి కుమారుడిగా. ఒకటి అద్వితీయ కుమారుడు, రెండు దైవ కుమారుడు, మూడు మనిషి కుమారుడు, నాలుగు రాకుమారుడు, ఐదు పెండ్లి కుమారుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అయితే ఈ కుమారుడు వలన మనకి లాభాలేంటి అన్న విషయం మీతో చెప్తాను. ఒకసారి కొలసీ పత్రికలోకి రండి. 5 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. 9:20 కొలసీ పత్రిక 1:14 రండి ఒకసారి. కొలసీ పత్రిక 1:14 త్వరగా. ఆ కుమారుని యందు మనకు విమోచనము, పాప క్షమాపణ కలుగుతుంది. మీకు సంగతి చెప్తాను. ఈ కుమారుని ద్వారా మనకి విమోచన కలుగుతుందంట. దేని నుంచి విమోచన తెలుసా? ప్రియబిడ్డలారా, పాపము నుండి, శాపము నుండి మనకి విమోచన కలుగుతుంది. మీకు సంగతి చెప్తా. విమోచన అంటే విడిపించటం. విమోచన అంటే ఏంటి చెప్పండి? విడిపించటం. మీకు సంగతి చెప్తాను ఇప్పుడు. అమ్మా, మీకు సంగతి చెప్తా. సపోజ్ మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు. ఏం కట్టుకున్నారు చెప్పండి? మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు అంటే ఆ ఇల్లు ఎంత కట్టుకున్నారు మీరు? ఇప్పుడు ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? మామూలుగా మనం నివసించడానికి కట్టుకుంటాం. మీరు ఆ ఇల్లులో నివసిస్తున్నారు. ఏదో ఆ గ్రహపాటో, పొరపాటు, దురదృష్టమో, మీరు చేసిన తప్పిదాల వల్ల, అనుకోకుండా వచ్చిన ఖర్చుల వల్ల మీరు ఆ ఇంటిని తాకట్టు పెట్టేశారు. మీరు ఏం చేశారు చెప్పండి? ఆ ఇంటిని మీరు తాకట్టు పెట్టేశారు, తనఖా పెట్టేశారు. అప్పు బోలెడంత అయిపోయింది. అప్పు వడ్డీతో కలిసి బోలెడంత అయిపోయింది. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేశారు. మీరు అవమానపడి ఇంట్లో నుంచి బయటికి వెళితే ఏమైపోతా, బజార్ని పడిపోతామని మీరు వేదన చెందుతున్నారు. వాళ్ళు అంటున్నారు, ఇంట్లో నుంచి బయటికి పోతారా, సామాను బయటికి విసిరేయమంటారా, లేదా మీ మీద కేసు పెట్టమంటారా అని చెప్పి అంటున్నారు అన్నమాట. వాళ్ళు బజారు పోలే అవమానాలు పడలేరు. ఆ ఇంటిలో ఉండడానికి అవకాశం కూడా లేదు. అదే టైంలో ఒక ఆయన వచ్చి, ఏంటి ఈ గొడవ ఏంటంటే, అయ్యా పసిబిడ్డలతో బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చిందయ్యా, మా ఇల్లు తనఖాలో ఉందయ్యా, మా మీద కేసు పెడతానంటున్నారు అని ఎవరైనా అని చెప్పినప్పుడు ఆ వచ్చిన జయరాజు గారి పెద్ద ఆయన ఎంత ఉందప్పండి,
10 లక్షలు ఉందయ్యా మొత్తం అంటే, ఇదిగో నేను ఎవరి దగ్గర చేశారు, అదిగో వారి దగ్గర అన్నప్పుడు, ఇదిగో రండి రండి, ఇల్లు తనఖాలో ఉంది కదా, ఇల్లు తాకట్టులో ఉంది కదా, ఆ ఇంటి మీద చేసిన అప్పు ఆ 10 లక్షలు నేను తీర్చుతానని చెక్ రాసి ఇచ్చేసేసి ఆయనకి ఇచ్చేస్తే ఇప్పుడు వీరేమయ్యారు చెప్పండి? విమోచించబడ్డారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విమోచించబడ్డారు. ప్రియ బిడ్డ, యేసు ప్రభు కూడా మనల్ని పాపము నుంచి, ఎందుకంటే పాపము నుంచి విమోచించాలంటే పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి, పాపానికి జరిమానా చెల్లించాలి. ఆ జరిమానా మనం చెల్లించలేమని, ఆ శిక్ష మనం భరించలేమని మనల్ని పాప విముక్తులు చేయడానికి పాపము లేని కుమారుడిగా ఈ లోకంలో జన్మించి ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రాణాన్ని బలిగా ఇచ్చి తన రక్తాన్ని మన కొరకు చిందించి మనకి విమోచన క్రయధనముగా తన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను పాపము నుంచి ఆయన విమోచించాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీవు పాపిగా పుట్టి శాపగ్రస్తమైన జీవితం జీవిస్తూ, ఆశీర్వాదం లేక దరిద్రగట్టు జీవితం జీవిస్తూ నేను అలాగే చనిపోతానంటే నేను బాగు చేసేవాళ్ళు ఎవరుండరు. ఇదిగో నేను పాపము నుండి, శాపము నుండి, నువ్వు వెళ్ళే నరకం నుండి, నీ అప్పుల నుండి, నీ తిప్పల నుండి, నీ కష్టాల నుండి, నీ కన్నీళ్ళ నుంచి నిన్ను విమోచించడానికి యేసు వచ్చాడు. తన రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ఈ కుమారుని కనుక నువ్వు స్వీకరిస్తే నీకు విమోచన కలుగుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అలా విమోచించబడ్డ వాళ్ళమే వరప్రసాద్ కానీ, నేను కానీ, వాళ్ళ బాబాయ్ రాము గారు కానీ, యేసు మిమ్మల్ని కూడా విమోచిస్తాడు. ఆయన ఎప్పుడైతే మిమ్మల్ని విమోచిస్తాడో మీకు అప్పుడు ఏం కలిగింది? రక్షణ కలిగింది. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును, రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. ఈ కుమారుడు ద్వారా విమోచన, ఈ కుమారుడు ద్వారా ఏం కలుగుతుంది మనకు చెప్పండి? రక్షణ. పాపము నుండి, పాపం వల్ల అనుభవించిన శిక్ష నుండి విమోచించబడటమే రక్షణ పొందటం. ఆ రక్షణ ఈ కుమారుడు నీకు ఇవ్వడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు అంటే మతం కాదు, యేసు అంటే కులం కాదు, యేసు అంటే అది మత ప్రచారం కాదు. యేసు అంటే ప్రపంచానికి రక్షకుడు. హల్లెలూయా. లోక రక్షకుడు. యేసు అంటే రక్షణ. కులాలతో మతాలతో పని లేదు. అసలు భారతదేశంలో మతాలు ఎందుకు? ఎన్నో మతాలు ఉన్నాయి. ఏ మతంలో ఉండే సారం ఆ మతంలో ఉంది, ఏ మతంలో ఉన్న గొప్పతనం ఆ మతంలో ఉంది. మనకి మతాలక్కర్లా. మీరు హిందువులుగా ఉంటే హిందువులుగానే ఉండండి, ముస్లింలుగా ఉంటే ముస్లింలుగానే ఉండండి, మీరు బుద్ధిస్టులుగా ఉంటే బుద్ధిస్టులుగానే ఉండండి. కానీ మార్గాన్ని తెలుసుకోండి. రక్షణ మార్గమే నజరేయుడు యేసు. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియుడు, నీ ఏ మధ్యమేదైనా మాకు అవసరం లేదు. కానీ మా కన్సర్న్ ఎంతవరకు అంటే మీరు పాపము నుంచి విమోచించబడి ఈ కుమారుడిచ్చే రక్షణ మీరు పొందాలి. ఆ తర్వాత మనం చూస్తే గనక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుమారుడు ఎవరంటేనమాట అండి, ఇక్కడ ఒక మాట ఉందన్నమాట అండి. కొలసీ పత్రిక 1:19 చదవండి త్వరగా. కొలసీ పత్రిక 1:19-20. ఆయన యందు సర్వ సంపూర్ణతయు నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను అమ్మా వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరి. ఈ కుమారుడు ఎవరంటే సమాధానం ఇచ్చే కుమారుడు అనమాట అండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, దేవునితో తెగిపోయినటువంటి సంబంధాన్ని, అందుకే ఆయన సమాధానకర్త. యేసు క్రీస్తు వారు, మా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, కొడుకు దిద్దుని కాపురం అని. చూశారు అది? వినోద టాకీస్ లో మైదర్ మల్లిగడ్డ చూశారు మరి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొడుకు దిద్దుని కాపురం. స్తోత్రం చెప్పాలి గట్టిగా చెప్పాలి. వింటారమ్మా? మాట్లాడుతాను, వింటున్నారా? కొడుకు దిద్దుని కాపురం అంటే తండ్రి చెడగొట్టిన కాపురం కొడుకు దిద్దుని కాపురం అని అర్థం అనమాట.
అమ్మా నాన్న చెడగొట్టుకున్న కాపురాన్ని కొడుకు దిద్దాడు. ఆ కొడుకు మీ కొడుకు కాదు, ఆ కొడుకు ఈ కుమారుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా అమ్మగారు ఇక్కడే ఉంది. మాది కూడా మా అమ్మగారు నాన్నగారు ఫ్యామిలీకి డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. కానీ ఒక కుమారుడుగా నేనున్నాను. నేను యేసుని కలుసుకున్నప్పుడు ఆ యేసు మా కుటుంబాన్ని సమాధానపరిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ కుమారుడు నీ కాపురాన్ని దిద్దాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని దిద్దాలనుకుంటున్నాడు. నీకు దేవుడికి సమాధానం ఏర్పడుతుంది, నీ హృదయంలో సమాధానం ఏర్పడుతుంది. ఈ కుమారుడు అనేక విడిపోయిన భార్యాభర్తల్ని సమాధానపరిచాడు, కూలిపోయిన బ్రతుకుల్ని సమాధానపరిచాడు, చెడిపోయిన జీవితాలను కుదుటపరిచాడు. అంతేకాదు, పరలోకపు తండ్రితో విడిపోయిన సంబంధాన్ని కలపడానికి, చేతులు కలపడానికి సమాధానకర్తగా వచ్చినటువంటి కుమారుడు. ఈ కుమారుడు నీకుంటే నీకు సమాధానం. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ కుమారుడు ఏమిస్తాడు? విమోచన. ఈ కుమారుడు ఏమిస్తాడు? రక్షణ. తర్వాత ఈ కుమారుడు ఏమిస్తాడు? చెప్పాలి అమ్మ. ఇటు చూడండి, మా రోడ్ల మీద ఇప్పుడు చూడలేదు, ఇటు చూడండి. ఈ కుమారుడు విమోచన ఇచ్చే కుమారుడు, ఈ కుమారుడు రక్షణ ఇచ్చే కుమారుడు, ఈ కుమారుడు సమాధానం ఇచ్చేటువంటి కుమారుడు. ప్రియమైన బిడ్డలారా, మీ భర్తల గురించి సమాధానం లేకుండా చింతపడుతున్నారేమో, మీ బిడ్డల గురించి సమాధానం లేకుండా చింతపడుతున్నారేమో, నీ ఆర్థిక సమస్యలు నీకు సమాధానం లేకుండా ఎన్ని నిద్రలేని రాత్రులు నువ్వు జీవిస్తున్నావు. నీ పాపము నిన్ను కలవరానికి గురి చేస్తూ, నీ పాపం వల్ల అంటుకున్న రోగాలు నీకు సమాధానాన్ని దూరపరిచాయేమో. ప్రియ బిడ్డలారా, ఇదిగో నీ పాపాలను క్షమించి, నీ రోగాన్ని కుదుటపరిచి, నీ హృదయంలో సమాధానాన్ని స్థాపించి, దేవునితో నిన్ను జతపరిచి, నేను దేవుని కుమారుడిగా మార్చే కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు సమాధానకర్త, ఆయనే యేసు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే 9:6 ఏముందంటే, ఆయన భుజముల మీద, స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. అంటే ఈ కుమారుడు ద సన్ హూ క్యారీస్ యు, ద సన్ హూ బేర్ యువర్ బర్డెన్స్. ఈ కుమారుడు నిన్ను మోసే కుమారుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీకు సంగతి చెప్తా, అసలు కొడుకుని తండ్రి మోస్తాడు, కొడుకు మోస్తాడా? ఏమ్మా, తండ్రి కుమారుడు మోయాలి. అవునగా చెప్పండి. మోసి మోసి చివరిలో దంతాడు, అరే నువ్వేం సంపాదించావురా అంటాడు అనమాట. అవునా కదా చెప్పండి. కానీ ఈ కుమారుడు అన్నాడు, అబ్బా ఎందుకు మీరు ఎంత దురదృష్టవంతులుగా ఉంటున్నారు, అర్థం చేసుకోవట్లేదు. ఈ ప్రపంచం ఇంక నువ్వు భారం అయిపోయావేమో, నీ కుమారుడికే నువ్వు భారం అయిపోయావేమో, నీ భర్తకు నువ్వు భారం అయిపోయావేమో, నీ కుటుంబ భారం భరించలేకపోతున్నావేమో. ఆయన ఒక గొప్ప ఇన్విటేషన్ ఇచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త చెల్లెరా నా ఇంటికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. గవర్నమెంట్ విల్ బి ఆన్ హిస్ షోల్డర్స్. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. బిడ్డ, నీ కొడుకు నువ్వు మోస్తూ మోస్తూ ఆ కొడుకు పెట్టే బాధలు భరించలేక, నీ భర్త భారం, నీ భార్య భారం, నీ కుటుంబ భారం భరించలేకపోతున్నావేమో. ఇదిగో నీ పాప భారమే కాదు, నీ అవమాన భారం, నీ అప్పుల భారం, నీ జీవిత భారం అంతా. అందుకని ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడైనాడు. మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ కుమారుడిని, అమ్మ వింటున్నారా? నీవు ఎవరిని ఎత్తుకున్నావు చిన్నప్పుడు? ఇశ్రాయేల్ గారు ఎవరిని ఎత్తుకున్నారు మీరు చిన్నప్పుడు? మీ కుమారుని ఎత్తుకున్నారు. ఇదిగో మిమ్మల్ని ఎత్తుకునే కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. భారమును భరించే కుమారుడు. నా కుమారుడు లేరు. కొంతమంది అంటారు, ఏంటయ్య గారు మీకు మగ పిల్లలు లేరా, కొడుకులు లేరా అంటారు. ఆమెకెందుకు అంత చేయాలి అంటారు. నా భారం భరించే కుమారుడు, నన్ను ఎత్తుకునే కుమారుడు, నా కష్టంలో కన్నీరు తుడిచే కుమారుడు, నన్ను ఎప్పుడు భారంగా చూడని కుమారుడు ఉన్నాడు. ఆయన పేరే యేసు. స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రుడు ఎంత భారమైన ఆయన మీద పెట్టు, నువ్వు విడుదల పొందుతావు, నువ్వు రిలాక్స్ అవుతావు. తర్వాత ఈ కుమారుడు ఎలాంటి కుమారుడు అంట? ప్రజలందరికీ కలగబోబు మహా సంతోషకరమైన స్వార్థం. ఒక్కసారి క్విక్గా యోహాను 16:20, నేను ముగింపులోకి వచ్చాను. యోహాను 16:20 రండి. యోహాను సువార్త 16:20, యోహాను సువార్త 16:20 రండి. ఒకసారి మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును.
మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ తర్వాత పైన ఒక మాట ఉంటుందిరా, కాదమ్మా నాకు అసలు మట్రా అదేనా 21. ఆ స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చేది కనుక ఆమె వేదన పడును. ఇదిగో అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నది. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. బిడ్డలారా, అన్నిటికంటే పెయిన్ పీరియడ్స్ ఏవి చెప్పండి? స్త్రీలకు ఎప్పుడు ఎక్కువ బాధపడతారు చెప్పండి? మీరు చెప్తారండి కదా, మా అమ్మాయిని మా అక్కని చెప్పనే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు స్త్రీకి ఎప్పుడండి ఎక్కువగా వేదన గడియా? ప్రసవ వేదన అనండి, డెలివరీ చాలా డెలివరీలు ఉన్నాయి. ప్రసవ వేదన ఏంటి చెప్పండి? ప్రసవ వేదన అత్యంత బాధాకరమైన గడియ. అవునుగా చెప్పండి. బిడ్డ ఎంతో వేదన చెందుతుంది, తల్లి ఎంతో వేదన చెందుతుంది, ఒక రకంగా చచ్చిపోయి బతుకుతుంది అనమాట. కానీ ప్రియబిడ్డలారా, ఆ యొక్క ప్రసవ గడియలో వేదన, అరుపులు, కేకలు, శోకము. కానీ ఆ వేదనలో నుండి నరుడు ఒక కుమారుడు పుట్టగానే ఆ కుమారుడు చూసి ఏం చేస్తా చెప్పండి? తల్లి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చేస్తుంది తల్లి? ఆ కుమారుడు చూసి శిశువు పుట్టగానే తల్లి ఆ నొప్పులన్నీ మర్చిపోయి శిశువును నిమిరి ఆ శిశువుని పత్తిగుడ్డలతో తీసుకురండి, నా పక్కలో వేయండి అంటుంది అనమాట. స్తోత్రం చెప్పండి కదా, హల్లెలూయా. అందుకంటాడు. ఒకసారి రోమాపత్రికలో రండి, ఒక మాట క్లోజ్ చేస్తారు. రోమాపత్రికలోకి రండి ఒకసారి, త్వరగా అయిపోయింది, టైం అయిపోతుంది మనకి ఇచ్చిన టైం. రోమాపత్రికలోకి రండి ఒకసారి. 8వ అధ్యాయం 8:19 రోమాపత్రిక. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దేవుని కోసం, దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం, ప్రభునందు ప్రిబిడ్డ దేవుని కుమారుడు ప్రత్యక్షత కోసం, ప్రిబిడ్డ దేవుని కుమారుడు ప్రత్యక్షత కోసం సృష్టి వేదన పడుతుంది ఈ రోజు. అలాగే ప్రసవ గడి వచ్చిన స్త్రీ వేదన పడుతున్నట్టుగా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వేదన పడుతున్నావో? నీ భర్త గురించి వేదన పడుతున్నావా? నీ భర్త త్రాగుడు గురించి వేదన పడుతున్నావా? నీ శాపాలు, పాపాలు గురించి వేదన చెందుతున్నావా? ఈ రోజున నీ వేదనకు, నీ యొక్క కష్టానికి, నష్టానికి, నీ నొప్పులకు కారణం ఏదైనా కావచ్చు. ఇదిగో ప్రసవ గడియ సమీపించగానే శిశువు పుట్టినప్పుడు తల్లి సంతోషిస్తాడ. ఇదిగో ప్రసవ వేదన పడుతూ, నొప్పులు పడుతూ, బాధలు పడుతూ, కష్టాలు పడుతూ, రోగాలతో కృంగిపోయిన అరండలు పెట్టే వాస్తవ్యులారా, పాప శాపములు ఉన్న వాళ్ళారా, ఆశను ఎదురు చూస్తున్న వాళ్ళారా, ఇదిగో మీ యొక్క వేదనను తీసేవాడు, మీ కష్టాన్ని తీసేసేవాడు ఒక శిశువు పుట్టాడు. ఆ శిశువు పేరే నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనకు శిశువు పుట్టిన చప్పట్లు కొట్టాలి ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నేను ఎక్కడ ప్రసంగం మొదలు పెట్టాను అక్కడికి వచ్చేసాను. మనకి శిశువు పుట్టెను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి వేదన చెందుదామా, సంతోషపడదామా? స్తోత్రం, హల్లెలూయా. ఈ కుమారుడు ఏ కుమారుడు? సంతోషం ఇచ్చే కుమారుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ కుమారుడు ఇక్కడి నుంచి తీసుకువెళ్తావా? ఈ కుమారుడు అంగీకరిస్తావా నీ కుమారుడిగా? ఈ రక్షకుడిని అంగీకరిస్తావా నీ రక్షకుడిగా? ఈ దైవాన్ని అంగీకరిస్తావా నీ దైవంగా? ఇదిగో నీకు విమోచననిచ్చే కుమారుడు, నీకు రక్షణనిచ్చే కుమారుడు, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీకు సమాధానం ఇచ్చే కుమారుడు, నీ భారాన్ని భరించే కుమారుడు. శిలువలో నీ భారాన్ని భరించాడు, ఆయన తప్ప మరెవరు లేదు. ఇదిగో నీ దుఃఖ దినము సమాప్తం చేసి నీకు సంతోషాన్ని ఇచ్చి కుమారుడుగా ఆ శిశువు పుట్టాడు. ఆయన పేరు యేసు. కాబట్టి శిశువు పుట్టాడు కదా, యేసు పుట్టాడు కదా, సంతోషిద్దాం. విష్ యూ వెరీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుని ఒకసారి మీరున్న ప్లేస్లో నిలబడండి. ఒక్క నిమిషం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్.
ఈ రాత్రికాల సమయంలో దైవజనుల నోటిలో నుండి ప్రత్యేకమైన వర్తమానం